ప్రేక్షకులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి నిలబడి ఉండగా లూకా సువార్త 21:26, Luke Gospel chapter 21 from verse 26. లూకా 21:26. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యం చెడు కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనదు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవాధిపతి నాయన, ఉదయకాల సమయంలో మరోసారి ప్రభువా ఈ యొక్క వాక్యాన్ని మేమందరం సమర్పించుండగా ఈ యొక్క వాక్యంతోనూ ఆత్మతోనూ శక్తితోనూ ప్రభావంతో నింపి మనల్ని నడిపించండి అయ్యా. ఇదిగో నాయన, మా హృదయాలను పూర్తిగా నీకు అప్పగిస్తూ ఉండగా సమాధానంతో శాంతితో నింపండి. సరిచే స్థలకు మేము వచ్చి ఉండగా మా హృదయాలు సరిచేబట్టుకు సహాయం తెచ్చామని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామమునందు ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మరి ఈ పూట కొంచెము వాక్యము లోపలికి వెళ్ళేది ఉంటుంది. కొంచెం నాతో పాటు మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇది మోడర్న్ ఈవెంట్స్ మీద మాట్లాడుతున్నాం, అంటే జరుగుతున్న కాలం గురించి మనం మాట్లాడబోయేది. బైబిల్ అంటే చాలామంది అయిపోయిన చరిత్ర అనుకుంటారు. అయితే అయిపోయిన చరిత్ర అది కూడా కరెక్టే, జరిగిపోయినది అది కరెక్టే, జరుగుతున్నది జరగబోయేది అన్ని దాని లోపలే ఉన్నది. మనం ఆదికాండం మాట్లాడినప్పుడు జరిగిపోయింది మాట్లాడుకుంటున్నాం, కొత్త నిబంధన మాట్లాడినప్పుడు మనకన్నా ముందు లేకపోతే ఇప్పుడు జరుగుతున్నది మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఈ కాలానికి సంబంధించి దేవుడు కొన్ని లేఖనాలు ఇచ్చున్నాడు. మనం వాటిని సమీపించినప్పుడు బైబిల్లో మనం ఎక్కడున్నాము, ఈ కాలంలో మనం ఎక్కడున్నామని తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ గడి వర్తమానికుడు ఒక మాట చెప్తాడు. ఈరోజు డేట్ ఏంటో తెలియాలంటే మనం ఎక్కడ చూస్తాము? క్యాలెండర్ చూస్తాము. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నామో తెలియాలంటే ఇజ్రాయెల్ అనే గడియారం చూడాలన్నాడు. ఇజ్రాయెల్ని చూస్తే మనం ఏ కాలంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు నా గురించి నేను తెలుసుకోవటానికి నా గురించి నాకు కొన్ని దేవుడు ఇచ్చాడు, మీ గురించి తెలుసుకోవడానికి కొన్ని దేవుడు ఇచ్చాడు. అలాగే మిగతా వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి కూడా దేవుడు నీకు కొన్ని లేఖనాలు ఇచ్చాడు. ఆమేన్. ఎవరో చెప్పింది మనం వెంబడించడం కాదండి, మన లేఖనం వెంబడించినప్పుడు మనం దేవుని వెంబడించినట్లే. నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు నువ్వు ఎన్నడూ తప్పిపోయేది, పడిపోయేది, జారిపోయేది ఉండదు. కాబట్టి ప్రతి దినము మనం చేయాల్సిన ఏకైక పని దేవుని యొక్క లేఖను వెంబడించటం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి పాత నిబంధనలో వచ్చిన సంగతి కానీ గమనించినట్లయితే, దేవుడు ఐగుప్తులోంచి వెళ్ళని తీసుకురావడానికన్నా ముందు అక్కడ ఈగలు వచ్చినాయి, దోమలు వచ్చినాయి, కప్పలు వచ్చినాయి. ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పండి. తెగుళ్ళన్నీ దేవుడు అక్కడికి వరుసగా వన్ బై వన్ పంపించాడు. అవునా? తుఫాన్లు కూడా వచ్చినాయి, వడగొళ్ళ కూడా పడ్డాయి. జ్ఞాపకం ఉండదా మీకు? బైబిల్ చదువున్నారా? ఒకసారి చూద్దాం. ఒక చిన్న వచనం అక్కడ ఉన్నది. నిర్గమకాండము 9వ అధ్యాయము 25వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 9 verse 25. ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటను మనుషులనేమి జంతువులనేమి బయట ఉన్న యావత్తు నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టును, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టును. అయితే ఇజ్రాయేలులో ఉన్న గోషెను దేశంలో మాత్రం వడగలు పడలేదు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇజ్రాయేలుని దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. తీసుకురావడానికన్నా ముందు దేవుడు అక్కడ కొన్ని కార్యాలు జరిగిస్తున్నాడు. అది జరుగుతున్న అర్థం ఏంటంటే, ఇక మీరు బయటికి రావటము కన్ఫర్మ్ అయిందని దేవుడు చెప్పటం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 430 ఏళ్ళకి దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా దేవుడు ఒకరిని పంపిస్తాడు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు వాగ్దానం తప్పిపోడు, ఆయనే వస్తాడేమో, ఆయన పంపిస్తాడేమో, ఆయనకి మనం లోబడదాం, ఆయన ద్వారా ఆయన బయటికి పోదాం అని కనిపెడుతున్నారు. కనిపెట్టిన ప్రజల దగ్గరికి దేవుడు విమోచకుడు పంపించాడు. ఆ విమోచకుడు మోషే రూపంలో దేవుడే వచ్చున్నాడు. ఆమేన్. ఇప్పుడు మోషేని దేవుడు పరిచర్య నిమిత్తం అక్కడ పంపించున్నాడు. ఇప్పుడు ఆ పరిచర్య చేయాల్సింది దేవుడే.
ఏమన్ బైబిల్ చెప్తా ఉన్నది, అక్కడ దోమలు, కప్పలు, పేలు, తుఫాన్లు, మెరుపులు, పశువులు చనిపోవటం ఇవన్నీ చేసింది మోషే కాదు, దేవుడే చేస్తున్నాడు. ఏమన్ ఎందుకంటే ఆ పరిచర్య దేవుడిది, ఆ ప్రజలు దేవుడి ప్రజలు. ఇప్పుడు ఆ ప్రజల్ని కాపాడటానికి దేవుడు వచ్చాడు. ఆ ప్రజల్ని కాపాడి అక్కడి నుంచి బయటకు తీసుకుపోవాలా. కాబట్టి ఆ ప్రజల్లో ఒక్కళ్ళకి కూడా ఏమీ జరగకూడదు. అందరూ కూడా సహజమైన మరణం చెందాలి తప్పితే ఏ ఒక్కరు కూడా వేరే రకంగా మరణం చెందడానికి వీలు లేదు. అలాగే దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి ఆశ్చర్యమైన సంఘటన అంటే, వాళ్ళ మధ్యలోనే వీళ్ళు ఉన్నారు, గోషేనులోకి వెళ్ళి ఉన్నారు. ఆ గోషేను చుట్టూతా ఉన్న అందరి మీద వడగళ్ళు పడ్డాయి, తుఫాన్లు వచ్చినాయి, అక్కడ ఉన్న చచ్చిపోయినాయి. చివరికి ఎలా ఉందంటే, ప్రతి కాయగూర చెట్టు కూడా చనిపోయినది, ఆకుకూరలు ఇచ్చే చెట్టు కూడా చనిపోయినది. అంటే వడగళ్ళు అంత తీవ్రంగా పడ్డాయి. కానీ వీళ్ళున్న చోట ఒక వడగడ పడలేదు. ఆమేన్. అంటే దేవుని యందు నమ్మకం ఇచ్చినప్పుడు, దేవుడి యొక్క ప్లాన్లో నీవు ఉన్నప్పుడు నీకు ఏమీ కాకుండా కాపాడే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆమేన్. ఈరోజు కూడా మనకు ఒక గోషేను ఉన్నది. మన గోషేను ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మన గోషేను ఎక్కడ ఉందంటే ఆయన యొక్క కృపలో ఉన్నది. మన గోషేను ఆయన ఇచ్చిన బయలుపాటులో ఉన్నది. మన గోషేను ఆయన ఇచ్చిన శక్తిలో ఉన్నది. మన గోషేను పరిశుద్ధాత్మలో ఉన్నది. కాబట్టి నువ్వు దాని లోపల ఉన్నంత వరకు నీకు ఏమీ కాదని లేఖనం సెలవిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, సమస్తము వారు గోషేనులో భద్రపరుచున్నారు. నిజమేనా? అది శ్రమల కాలానికి ముందుగా సంఘము వెళ్ళిపోటకు మాదిరై ఉన్నది. ఆమేన్. వడగళ్ళు ఏమి పడలా, తుఫాన్ ఏమి రాలా, దానికన్నా ముందే వీళ్ళు పోయి గోషేనులో కూర్చున్నారు. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు అక్కడ పాత నిబంధనలో మోషే కాలంలో మొదటి నిర్గమంలో ఎలాగైతే ఐగుప్తులో ఉన్న ప్రజలని ముందు ఒక క్షేమకరమైన స్థలంకు తీసుకెళ్ళి ఆ తర్వాత మిగతా ప్రపంచానికి తీర్పును, అంటే ఐగుప్తుకి తీర్పునిచ్చాడో, అలాగే ఈ దినమున ప్రపంచంలో ఉన్న, ఆయనలో ఉన్న, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క భాగమును ఆయన క్షేమంగా ఒక చోటకు చేర్చి అటు తర్వాత ఆయన భూమికి తీర్పు తెచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ రెండు సంగతులు మనం గమనించాలా. దేవుడు తీర్పును వాయిదా వేయటల్లా, దేవుడు కాపాడేదాన్ని విడిచిపెట్టటల్లా. కాపాడేదాన్ని కాపాడుతున్నాడు, తీర్పు తీర్చేదాన్ని తీర్పు తీరుస్తానే ఉన్నాడు. కొత్త నిబంధన మనకు ఒక మాట చెప్తుంది, అదే సంగతి జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకకాలంలో వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పుడు అనీతిమంతులు అనుకుంటాడు, నేను బాగానే ఉన్నాను కాబట్టి, నేను దేవుని దృష్టిలో బాగానే ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు. అవునా? ఇప్పుడు దేవుడు దీవించడానికి ఇలా మాట్లాడుకున్నాం త్వరగా అర్థం అవటానికి. ఇప్పుడు దేవుడు అబ్రహాము దీవించాడా, లోతును దీవించాడా? కానీ అబ్రహాము దీవించిన ప్రతి ఆశీర్వాదం లోతు కూడా పొందుకుంటున్నాడు. అవునా? ఇప్పుడు లోతు ఏమనుకుంటున్నాడు, నన్ను కూడా దేవుడు దీవించాడు. కానీ ఆశీర్వాదం ఎవరికి? అబ్రహాముకి. ఇప్పుడు దేవుడు నీతిమంతుల కొరకు పంపించాడా వర్షాన్ని, అనీతిమంతుల కొరకు పంపించాడా? దేవుడు గోధుమల కొరకు పంపించాడా, గురుగుల కొరకు పంపించాడా వర్షాన్ని? అంతే. అంటే ఇప్పుడు వర్షం పంపించే నీతిమంతుల కొరకే. కానీ నీతిమంతుడికి మధ్యలో ఎవరున్నాడు? అనీతిమంతుడు ఉన్నాడు. మరి వాడి మీద వర్షం పడాలా వద్దా? పడాలి. కానీ ఇప్పుడు తీర్పు సమయంలో దేవుడు ఏం చేస్తారంటే, గురుగులన్నీ పక్కకు తీయండి, గోధుమలన్నీ పక్కకు తీయండి. ఐగుప్తులో ఉన్న అందరి మీదకి తీర్పు రావాలా. అయితే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు మాత్రము గోషేనులోకి తీసుకురండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అక్కడ తోటలో ఆ పొలములో ఉన్న గోధుమల మొత్తాన్ని వేరు చేసి మొదటిగా నా కొట్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత తీర్పు తెచ్చండి. ఎందుకంటే గోధుమలు అక్కడ ఉండగా తీర్పు రాదు, గోధుమలు అక్కడ ఉండగా అగ్ని వారి మీద పడదు. ఇశ్రాయేలు వారు ఐగుప్తులో ఉండగా వారి మీద ఏమి పట్టడానికి వీల్లేదు. అందుకని దేవుడు ఏం చేశారు, వారిని ముందుగానే గోషేను ఒక ప్రాంతం తీసుకొచ్చి దానిలోకి నడిపించి అక్కడ కూర్చోబెట్టి, ఇక్కడ మీరు ఉండండి, మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీకు ఏమీ జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుడు మళ్ళీ అదే చెప్తా ఉన్నాడు. చూడండి, యేసు చెప్పెను, ఈ సంగతులు జరుగుట ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి, మీకు విడుదల సమీపించి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మనం ప్రపంచాన్ని ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు రాకడ కన్నా ముందు సూచనలు 1-2 మనం మాట్లాడుకుందాం. భూకంపము, రాజ్యం మీదకి రాజ్యం లేవటము, సమాధానం లేకపోవటము, దేశంలో నెమ్మది లేకపోవటము, ఒకరి మీదకి ఒకరు లేవటం, ఇవన్నీ ఆయన రాకడ కన్నా ముందు సూచనలు. దీంట్లో ఏమి జరగలేదు ఒకటి చెప్పండి. ఇది చదువుకున్నోడికి చదువు లేనోడికి సంబంధం లేకుండా అన్నీ మనందరికీ తెలుసు. పెట్రోల్ రేటు పెరిగింది. ఎందుకు పెరిగినది? అకస్మాత్తుగా పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రష్యాలో
ఉక్రెయిన్ దగ్గర రష్యాకి యుద్ధం జరుగుతూ ఉంది, అందుకని ఇక్కడ పెరిగినది. అంతకుముందు మనం చూసాం అమెరికాకి ఇరాక్ యుద్ధం జరిగింది, అమెరికా పెరిగినది. అంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి. దాని అర్థం ఏంటంటే ఒక రకంగా అక్కడ యుద్ధం జరుగుతుందని చదువు లేనడు కూడా తెలియటానికి దేవుడు చేసిన ఏర్పాటు అది. ఎట్లాగా? రేట్ ఎందుకు పెరిగింది? నేను ఇంతే ఉంది, దేవుడు పెరిగింది ఏంటి? యుద్ధం జరుగుతుంది అక్కడ. ఎక్కడా? నీకు తెలియాలా న్యూస్? ఎందుకు తెలియాలా న్యూస్ అంటే నువ్వు దేవుళ్ళో ఉన్నావు కాబట్టి, అది వాక్యానికి సంబంధించింది కాబట్టి, అది దేవుడి నోట్లోంచి పలికిన మాట కాబట్టి, ఆ మాటకి సంబంధించిన సాక్ష్యము నీ చెవిలో పడ్డప్పుడు నువ్వు జాగ్రత్త పడతావని దేవుడు నీకు ఇచ్చున్నాడు. అది ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు నాకు సువార్తను అందజేశాడా లేదా? ఎవడు అందజేశాడు చెప్పరా మీకు? పెట్రోల్ బంకులో వాడు. ఎవడు అందజేశాడు చెప్పరా? కూరగాయలు అమ్మేవాడు. అదేంటది? కూరగాయలు అమ్మేవాడు సువార్త చేశాడు, క్రిస్టియన్ కాదే అయినా కూడా నీకు సువార్త చేశాడంటున్నాను. ఎట్లాగా? రేటు పెరిగింది. ఎందుకు పెరిగింది? యుద్ధం వచ్చింది. ఆ యుద్ధ సమాచారం నీకు తెలియజేసింది వాడే. ఇప్పుడు దాన్ని బట్టి నువ్వు బైబిల్ చదివేవాడిపైతే నీకేం అర్థం కావాలంటే యుద్ధ సమాచారం నీ చెవిలో పడగానే ఇది యేసుక్రీస్తు చెప్పే లేఖనం దగ్గరకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దగ్గరికి ప్రతి ఒక్కడి ద్వారా ఏదో ఒక రకంగా ఈ గడియలో ఏం జరుగుతుందో నీ కళ్ళ దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. నీ హృదయం అది అర్థం చేసుకునేలాగా దేవుడు ప్రతి ఒక్క రుజువును సాక్ష్యమును నీ దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు బైబిల్ విద్యార్థి అయితే, నువ్వు ప్రపంచంలో సంఘటనల మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు వాక్యంలో జీవించేవాడివైనట్లయితే, ప్రార్థించి విశ్వసించేవాడివైతే నువ్వు చేయాల్సిన మన ఒకటే, మీ తలలు పైకెత్తుకొనుడి. ఎందుకని? నా విమోచన, నా విడుదల సమీపించింది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, బైబిల్ అదే మాట ఇంకో చెప్తుంది, మనుషులు పరిగెత్తి తమ్మును తాము దాచుకొనిదరు. దేనికని? పర్వతములు మా మీద పడమని ఇళ్ళే కోరుకుంటారంట పోయి, భరించలేక, తట్టుకోలేక, ఈ ఒత్తిడి తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక, శోధనలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక అటువంటి స్థితికి రాబోతా ఉన్నాం. ఇంకా రాలా. ఒక చిన్న మాట, ప్రపంచానికి తీర్పు ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? మనకైతే హృదయం నుంచి, సంఘానికి బలిపీఠం నుంచి. ప్రపంచానికి తీర్పు ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది? అమెరికాలో లాస్ ఏంజల్స్ నుంచి. అమెరికాలో లాస్ ఏంజల్ పట్టణము మునిగిపోయినది అంటే తీర్పు ప్రారంభించబడింది అని అర్థం. ఎందుకని అమెరికా లాస్ ఏంజల్స్? ప్రపంచంలో శాస్త్రజ్ఞులు మొత్తం పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేసి శాస్త్రజ్ఞులు మొత్తానికి తేల్చిందంటే ఒక సంగతి తేల్చారు, భూమి కింద కొన్ని వేల కిలోమీటర్లు బీటలు వారిపోయినాయి. ఆ ప్రాంతంలో ఇళ్ళు కడుతుంటే లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కడతామంటే ఇళ్ళన్నీ బీటలు వారిపోతుంటే ప్రజలు ఇళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ఇళ్ళు కూలిపోతాయి. అవి మీరు గమనించలేదో, కొద్ది కాలం క్రితం, పోయిన సంవత్సరం అనుకుంటా, లాస్ ఏంజల్ పట్టణం దాదాపుగా 50% మునిగిపోయినది. 50%. ఇక పాస్టర్ గారు అందరూ మైకులు తీసుకున్నారు, అదిగో మునిగిపోతుంది, ముందు నేనే ప్రసంగం చేయాలి, అదిగో అయిపోయింది, తీర్పు వచ్చేసింది అని. తీర్పు వస్తే సగం మునుగదండి, మొత్తం మునుగుతుంది. ఇప్పుడు మళ్ళీ లాస్ ఏంజల్ బాగానే ఉన్నది. లాస్ ఏంజల్ ఎంతో ఘోరంగా ఉండదు మీకు చెప్తా. గతంలో మన దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడు అక్కడి నుంచి, ఐదాహో నుంచి ఆయన వస్తా లాస్ ఏంజల్స్లో ఆగి లాస్ ఏంజల్ నుంచి ఇండియా వచ్చాడు. జనరల్గా ఎవరు లాస్ ఏంజల్ పోయి ఇటు రారు. ఆయన అనుకోకుండా అటు నుంచి రావాల్సి వచ్చింది, ఆ టికెట్ దొరికింది, ఆయన వచ్చాడు. లాస్ ఏంజల్స్ ఎలాగుంటుందంటే ఎయిర్పోర్ట్లో ఆయన కూర్చున్నాడు, బయట కరెంట్ పోల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మన మధ్యలో ఇలా ఉంది కదా పోల్, ఇలాంటివి కరెంట్ పోల్స్ ఉంటాయి కదా బయట. ఈయన ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు ఆ కరెంట్ పోల్స్ ఎలా వంగి ఇలా వెళ్తున్నాయి. ఏం జరుగుతున్నది? భూకంపం 4.5 అంటే ఏం జరుగుతుందంటే భూమి మొత్తం కదిలిపోయినది. ఆయన వర్తమానంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండే సేవకుడు, లాస్ ఏంజల్స్ మొత్తం అలా కదులుతుంది, అలా ఊగిపోతుంది అనగానే అనుకున్నాడు ఒకవేళ బహుశా తీర్పు వచ్చేసిందేమో, ఇంక ఇదే రెడీ ఏమో అని. ఆయన కూడా ఫోన్ తీసుకొని భార్యకి ఫోన్ చేశాడు, బయటంతా భూకంపం ఉన్నది, స్తంభాలు ఇలా ఊగుతూ ఉన్నాయి, బహుశా ఇదే లాస్ట్ ఏమో, ఇక అయిపోయిందేమో అని ఫోన్ చేస్తే ఆమె అంటుంది, సరే అయితే పైన కలుసుకుందాంలే అన్నది. ఎందుకని ఈ మాట చెప్పానంటే ప్రపంచం మొత్తం భయపడుతుంది, కానీ విశ్వాసులు భయపడలేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రపంచం అంతా ఇదైపోద్దేమో, ఇదైపోద్దేమో, అలాగే అయిపోద్ది, ఇలాగే అయిపోద్దేమో భయపడుతున్నారు. వీళ్ళు భయపట్టల్లా. ఎందుకు భయపట్టల్లా? అబ్రహాముకి దేవుడు కుమారుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం దగ్గరికి వస్తాడు, అబ్రహాం భయపడతాడా? సంతోషపడతాడా?
మరి ఇప్పుడు క్రీస్తు ఆయన రాకడి కన్నా ముందు సూచనలు చెప్పినప్పుడు సూచనలు చూస్తున్నావు, నువ్వు సూచన వెనకాల క్రీస్తుని చూస్తే నువ్వు భయపడేవాడిగా ఉండవు, నువ్వు సంతోషపడేవాడిగా ఉంటావు, సరి చేసుకునేవాడిగా ఉంటావు. ఇంకా నాలో ఏముంది ప్రభా, దాన్ని సరిచేయి, నీ రాకడికి నన్ను పరిపూర్ణంగా సిద్ధం చేయి ప్రభా అని నువ్వు ఆనందంతో గంతులేసేవాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, అది శ్రమలకు ముందుగా జరుగును నేను నమ్ముచున్నాను. శ్రమ కాలం వచ్చును, శ్రమలు తాకగానే సంఘము పైకి వెళ్ళిపోవును. ఆమేన్. అవన్నీ జరుగుతూ ఉండి ప్రారంభించబడ్డాయి అని అందరికీ తెలిసే లోపే దేవుని యొక్క సంఘం వెళ్ళి పరలోకంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి ఇది జాగ్రత్తగానండి. కేవలము ఎన్నిక చేయబడిన వారు మాత్రమే దానిని దాటి వెళ్ళుదురు. దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆల్. అదే మొదటి నేను చెప్తా ఉన్నాం, దేవుని యొక్క సంఘము అందరూ కాదండి. వాక్యానుసారంగా జీవించడం కొరకు ప్రయాసపడి భారం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాని కొరకు నిందలు మోసి త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళు అయి ఉన్నారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మాట మీరు చెప్పాలా, ఆ ఎత్తబడే వారిని ఏమని పిలుస్తారంటే, ఇక్కడ ఒక చిన్న మాట ఉంది. మనం పాత నిబంధన కొత్త నిబంధనలో ఒక అందరికీ తెలిసిన సంఘటన ఒకటి మీకు ముందుకు తీసుకుని వస్తున్నా. 10 మంది కన్యకలు ఉన్నారు. 5 లోపలికి వెళ్ళిపోయారు, 5 విడబడ్డారు. ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏమంటారు? ఈ 10 మందిని పిలువబడ్డోళ్ళు అంటారు, ఈ లోపలికి వెళ్ళిన 5 ఏర్పరచబడ్డోళ్ళు అంటారు. ఇప్పుడు జాగ్రత్త చూద్దాం, లెక్కలు బాగా చూద్దాం. మనం పిలువబడ్డోళ్ళు 10 మంది, ఏర్పరచబడ్డోళ్ళు 5. ఈ పిలువబడ్డోళ్ళ నుంచి ఏర్పరచబడ్డ 5 తీసేస్తే మిగతా వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పిలువబడ్డోళ్ళు కాలేదండి. ఇప్పుడు వీళ్ళు ఏమై ఉన్నారంటే వీళ్ళు విడవబడిన శేషమై ఉన్నారు. అదేంటది? పిలువబడ్డోళ్ళ నుంచి కొంతమంది వెళ్ళిపోతే మిగతా వాళ్ళు పిలువబడ్డోళ్ళు కావాలి కదా. ఆ పిలుపు దేనికి వరకు? వివాహం నిమిత్తం పిలుపు. ఆ వివాహానికి వెళ్ళకపోతే వీళ్ళందరూ ఏమంటారు? విడబడ్డోళ్ళు అంటారు. దేనికి విడబడ్డారు? వివాహం నిమిత్తంగా వీళ్ళు విడబడ్డోళ్ళు. వివాహానికి వీళ్ళకి సంబంధం ఏమీ లేదు. అంటే ఈరోజు దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరు? పిలువబడ్డోళ్ళు, ఏర్పరచబడ్డోళ్ళు. ఆమేన్. ఇప్పుడు దేవుడి యొక్క రాకడ వచ్చినప్పుడు ఆ పిలువబడ్డోళ్ళలో ఏర్పడ్డబడ్డోళ్ళలో వెళ్ళిపోకుండా కింద ఇక్కడే ఆగిపోయిన వీళ్ళు ఏమంటారు? అంతకుముందు వరకు వీళ్ళు పిలువబడ్డోళ్ళు. చాలా జాగ్రత్త అండి. ఈ 10 మంది ఎవరు? కన్యకలు. కన్యకలు అంటే బైబిల్ భాషలో మాట్లాడితే పవిత్రులు, పాపం చేయని వారు, తప్పు చేయని వారు, పరిశుద్ధంగా జీవించేవారు. ప్రైజ్ ది లార్డ్. నిజమేనా? మరి వీళ్ళు 10 మంది పరిశుద్ధులే కదా, మరి లోపల రాలేకపోయారేంటి? మంచిగా జీవించారు, తెలిసినంతవరకు జాగ్రత్తగా ఉన్నారు, తప్పు చేయలా, పాపం చేయలా. అయితే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళటానికి అది మాత్రమే సరిపోదండి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉన్నావు. ఆమేన్. నేను కేవలం క్రైస్తవుడని చెప్పుకునే విధముగా నువ్వు మంచిగా కనిపించే విధంగా జీవించమని సరిపోదు. ఆయన యొక్క రాకడి కన్నా ముందుగా నువ్వు దేవుడి యొక్క ఆత్మను పొందుకోవలసి ఉన్నావు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమడిగారంటే, మా దగ్గర నూనె లేదు, నువ్వు మాకు నూనె ఇస్తావా అంటే 5 ఏం కలిగి ఉన్నారంటే మంచిగా జీవించే జీవితము ప్లస్ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. ఆ చిట్ట చివరి గడిలో వాళ్ళ పరిశుద్ధాత్మను పొందుకోలేక అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోండి కొరకు ప్రార్థన చేస్తా వాళ్ళు తొలగిపోయి ఉన్నారు. నేనంటున్నా ఈరోజు ఇంకా నీకు సమయం ఉన్నది. ఈరోజు ఇంకా నీకు సమయం ఉన్నది. ఇంకా దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. నేను ప్రేమించి దేవుడు ఈ సంగతికి ముందుకెందుకు తెలియజేస్తారంటే, అలాగ వెలువబడే వాళ్ళు నీవు ఉండకూడదని, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నువ్వు ప్రార్థన చేయాలని, జీవితం సరిచేసుకోవాలని, వాక్యానుసారంగా ఉండాలని దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏం చేద్దాం అందరం కలిసి? ప్రైజ్ ది లార్డ్. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నారు. ఈరోజు మన చర్చ్లో కొద్దిగా 1-2 టైలర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఈరోజు మెసేజ్. వాళ్ళని బట్టి మిగతా వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొత్తగా టైలరింగ్ చేస్తూ ఉన్నారు, రైట్? కొత్తగా టైలరింగ్ చేసేటప్పుడు కొలతలు అనేది తీసుకోవడం రాదు. స్టార్టింగ్లో కొద్దిగా పొరపాట్లు వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏమడుగుతారు? గట్టిగా చెప్పండి. మీరు ఆల్రెడీ వాడుతున్నది మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అయింది ఏది ఉన్నదో అది ఇవ్వండి, దాని ప్రకారం మేము కొడతామంట, రైట్ అయినా? ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక కొత్త క్లాత్ తీసుకొని ముందు టేబుల్ మీద పెడతారు. డీస్ అంటారు, ఒక బ్లూ కలర్లో ఒకటి ఉంటుంది చిన్న, దాని పేరే డీస్. ఇంకేమంటాం? ఒక కలర్ది ఉంటుంది, చాక్ పీస్ లాంటిది.
ఆ డ్రెస్ని పైన పెట్టి కిందేమో కొత్త క్లాత్ని పెట్టి ఈ పైన ఎలాగైతే డ్రెస్ ఉందో దాని ప్రకారంగా ముందు గీతలు గీసు కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టి గీత గీసుకుంటారు. అవునా? రైట్. ఇప్పుడు ఇలాగా ఉందనుకుందాం, క్లాత్ ఇలాగే ఉండేది, స్క్వేర్గా రెక్టాంగిల్గా ఉంటుంది. కానీ దీని మీద డ్రెస్ పెట్టినప్పుడు ఇది స్క్వేర్ లాగా ఉండదు, రెక్టాంగిల్ లాగా ఉండదు, ఇది సర్కిల్ లాగా కూడా ఉండదు. అవునా? ఇప్పుడు దీని మీద పెట్టినప్పుడు దీని వరకు ఇది కట్ చేశారు, ఇలాగా ఈ డ్రెస్ అంతా కట్ చేశారు. జాగ్రత్తగా వినండి. కట్ చేసిన తర్వాత ఈ ఒరిజినల్ని పక్కన పెట్టారు. ఇప్పుడు ఎంత అయితే అక్కడ గీత గీసారో ఆ గీత గీసిన ముక్క వరకు తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? మిగతాది వేస్ట్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు క్లాత్ మొత్తం కొన్నాం, దాంట్లోంచి ఆది పెట్టాం, ఒరిజినల్ క్లాత్ మీద గీత గీసాం, ఎంత కావాలో అంత తీసాం, మిగతాది పడేసాం. ఇప్పుడు దేవుడి సంఘం కూడా అదే పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక టైలర్ కుట్టేసిన తర్వాత బట్టలు మొత్తం రెడీ అయ్యాక ఇక్కడ మీరు హ్యాంగర్కి తగిలిచ్చింది కనిపిస్తుంది, కానీ మీరు గమనిస్తే కింద పడిపోయిన చెత్త కూడా చాలా ఉంటుంది. అదే క్లాత్లో కనిపిస్తూ ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఒక ఎంపిక చేసుకున్న ఆ వస్త్రంలోంచి దేవుడు తన ఒక వధువును పైకి తీసుకుపోవాలా, దాంట్లో నుంచే మిగిలింది కింద విడిచిపెట్టిపోవాలా. ఇప్పుడు నీ యొక్క పరిస్థితి, నా యొక్క పరిస్థితి కూడా అదే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆ ఆది వస్తువు, ఆ ఆది వస్త్రం ఏదైతే పెట్టినప్పుడు దాని లోపల సరిపోయే విధంగా నీవు నేను ఉంటేనే అక్కడ ఉంటాం, లేకపోతే ఏమవుతాం మనం? ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆమె మంచిదానిని దాని మీద పెట్టును, ఆ అసలైన దాని యొక్క ముక్క మరియు దాని కింద మాదిని పెట్టును, ఆ కత్తిరించవలసిన మాదిని ఆమె పెట్టును. ఏమా ఇంతకీ ఇప్పుడు ఆ క్లాత్ తెచ్చింది ఎవరు? ఎవరికైతే ఆ వస్త్రం కావాలో వాళ్ళు తెచ్చుకున్నారు. అవునా? ఇప్పుడు ఆ వస్త్రం ఎవరికి కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. ఇంతమందిని ఎన్నుకొని వాక్యం పంపించి ఆ వస్త్రం తయారు చేస్తుంది ఆయనే, దాంట్లో నుంచి పరిపూర్ణమైన వాళ్ళని బయట తీసుకొస్తుంది ఆయనే. సో అందుకని బైబిల్ ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఆయన ఎన్నుకున్న వారి మీద ఆయన మాదిరిని పెట్టుచున్నాడు. అక్కడ పెండ్లి కుమారుని కలుసుకోవడానికి 10 మంది కన్యకలు వెళ్ళిన దానికి మాదిరి అయి ఉన్నది. ఇప్పుడు అదే మాదిరి ఈరోజు మనం కూడా ఫాలో అవుతున్నాం. మనకి సొంత మాదిరి లేదండి. దేవుడు ఏదైతే మన ముందు పెట్టున్నాడో దాన్ని మనం వెంబడిస్తున్నాం. దేవుడు నిజమైన దాన్ని, అసలైన దాన్ని, స్వచ్ఛమైన దాన్ని మాత్రమే తీసుకుంటాడు, మిగతావన్నీ పక్కన పడేస్తున్నాడు. అలాగే ఈరోజు నీవు కూడా దేవుడి యొక్క చిత్తంలో ఉంటే దేవునికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటావు. లోకానికి సంబంధించినవి ఎన్ని నీ దగ్గరికి వచ్చినా దాన్ని విసిరేస్తావు, దాన్ని తోసేస్తావు, దాన్ని నెట్టుకొని బయటకు వచ్చేస్తావు. ఎందుకంటే వాటికి నీకు సంబంధించింది ఏదీ లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో భాషలో మాట్లాడితే కన్య అనగా స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది అని అర్థం. ఏ చెడిపోయిన ముద్ర, ఏ పాడైపోయిన ముద్ర వేరెవరిని తాకలేదు అన్న ఒక పరిశుద్ధత కలిగి ఉన్నామని కన్యక అంటారు. ఇప్పుడు దేవుడు ఒక ఏర్పాటు చేయబడిన ఆ వధువు ఎవరంటే పరిశుద్ధురాలు, పవిత్రురాలై ఉన్నది. ఆమె దేని ద్వారా చెడిపోలా, అన్నిటి ద్వారా పరిశుద్ధపరచబడినది. ఇంకో రకంగా మాట్లాడితే నీతీకరించబడినది. ఆమేన్. ఇక నేను రెండో సంగతి మాట్లాడుకోవాలి. శుద్ధీకరించడం, నీతీకరించడం అనేది, శుద్ధీకరించడం అంటే కడగబట్టం, నీతీకరించడం అంటే దానిలో ఉన్న దోషం తీసేయటం. ఈరోజు చర్చికి వెళ్ళే ప్రతి క్రైస్తవుడు కూడా నాకు తెలిసినంత వరకు దాదాపుగా నీతీకరించబడ్డాడు, శుద్ధీకరించబడ్డాడు. ఏ నీతీకరించబడ్డాడు? వాక్యాన్ని నమ్మున్నాడు. ఏం శుద్ధీకరించబడ్డాడు? నీళ్ళలోకి వెళ్ళి బాప్తిజం పొందాడు. చాలామంది అనుకుంటారు, నేను వాక్యాన్ని నమ్మాను, దేవుణ్ణి నమ్మాను, బాప్తిజం పొందాను, ఇక నాకు చాలు కదా. అయితే ఈ నీతీకరించి శుద్ధీకరించబడిన 10 మంది ఆ పెళ్లికి బయలుదేరినప్పుడు 5 లోపలికి ఎందుకు వెళ్ళారంటే మిగతా 5 కూడా నీతీకరించబడ్డోళ్లే, శుద్ధీకరించబడ్డోళ్లే. అంటే వాళ్ళు పాపము తీసేసుకున్న వాళ్ళు, అంటే లోకం నుంచి దూరంగా ఉన్నవాళ్లే, వాక్యానుసారంగా జీవించే కొరకు ప్రయాసపడ్డోళ్లే. అయితే పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో వాళ్ళు దూరమైన ఒక్క కారణం చేత లోపల రాలేకపోయారు. అంటే ఈరోజు మనం ఎంత బాగా జీవించినప్పటికీ, ఎంత మంచిగా జీవించినప్పటికీ మరి పరిశుద్ధాత్మగాను పొందుకోకపోయినట్లయితే, ఒక చిన్న మాట అడుగుదాం, ఏంటండి పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే? నీ హృదయ ఆలోచన కూడా చెడ్డగా ఆలోచించలేదు. అసలు చెడు తలంపు అనేది నీ లోపలికి రాకుండా నిన్ను జీవింపజేసేదే పరిశుద్ధాత్మ. నిన్ను తిట్టినా, నిన్ను కొట్టినా, నేను ద్వేషించినా, నీ గురించి తప్పుగా మాట్లాడినా, ఎలాగ మాట్లాడినా కూడా నీ లోపల ద్వేషపు ఆలోచన రానియకుండా నడిపించేదే పరిశుద్ధాత్మ. అవునా? ఈరోజు మనం చిన్నదానికి ఏమవుతాం?
ఇరిగిపోతాం, పెద్దదానికి ఇరిగిపోతాం, మనసు ఇరిగిపోతుంది, మాటలు ఇరిగిపోతాయి, మొక్కలు తిప్పేస్తాం, మొక్కలు మార్చేస్తాం, అలాగుంటాం ఎలాగుంటాం. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి అలాగ ఉండలేడు. ఈరోజు మనం ఎలాగ ఉండాలంటే, నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తివే అయి ఉంటే నీ హృదయంలో ఇప్పటికిప్పుడు కానీ మాట్లాడితే ఏ ఒక్కరి మీద చెడు స్వభావం ఉండకూడదు, చెడు ఆలోచన, చెడు తలంపు ఉండకూడదు. అలాగ మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి ఎంత తక్కువగా వస్తుంది రెస్పాన్స్ ఇప్పుడు, అవునా? కానీ ఇది అవసరం కదా మనకి. ఇప్పుడు అన్నీ మనం కలిగి ఉన్నాం, చాలా సంతోషం. మిగతా వాళ్ళందరికన్నా కూడా చాలా దూరం వచ్చాం, చాలా గొప్ప ప్రయాణం చేస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎన్నో త్యాగాలు చేసాం, ఎన్నో కష్టాలు వచ్చి, ఎన్నో నష్టాలకు వచ్చినాం. అవన్నిటినీ కూడా ఒక ముగింపుకి తీసుకొచ్చేసరికి పరిపూర్ణమైన దానికి రావాలి. ఆ పరిపూర్ణతలోకి దేవుడు మనం నడిపించడానికన్నా ముందు ఆ చివరి స్టేజ్లో మనల్ని ఆపాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఆ గోషన్లో వాళ్ళని ఎలా ఆపాడో అదే విధంగా దేవుడు ఈరోజు మనల్ని కాదేషు బర్నియాలో ఉంచాడండి. వాళ్ళు బయట రావడానికన్నా ముందు ఆగింది గోషను. వాళ్ళు వాగ్దాన దేశంలోకి వెళ్ళి ముందుకు పోవడానికి ఆగినది ఒకే ఒక్క చోటు, అది కాదేషు బర్నియా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, అక్కడేమో తీర్పుని పంపించాడు, ఇక్కడేమో దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడంటే, తీర్పు పంపించడానికన్నా ముందుగా, ఫిల్టర్ చేయడానికన్నా ముందుగా దేవుడు మనల్ని పెట్టాడు. అంటే వడపోత పోస్తున్నాడు. మీరు కాదేషు బర్నియా దగ్గర వస్తే ఆ దృశ్యం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. 12 మంది గోత్ర పెద్దలు లోపలికి వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు రుజువులు చూశారు, చాలా జాగ్రత్త. 40 సంవత్సరాలు వీళ్ళు తిరిగి వచ్చారు. అప్పటికి 40 రోజులు లోపలికి వెళ్ళి వచ్చారు. 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి కాదేషు బర్నియా వరకు, కాదేషు బర్నియా నుంచి లోపలికి వెళ్ళి కనాన్ లోపలికి వెళ్ళి దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశంలోకి వెళ్ళి 40 రోజులు వాళ్ళు అక్కడ ఉండి, అక్కడ తిని, అక్కడ ఉన్నవన్నీ చూసి యువతలకు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏమై ఉన్నదంటే, అది నిజంగా దేవుడు చెప్పిన దేశమే, అది నిజంగా పాలు తేలి ప్రవహించే దేశమే, అన్ని దేవుడు చెప్పినట్టుగానే ఉన్నాయి, ఇవన్నీ కరెక్టే వాళ్ళు మాట్లాడుతుంది. అయితే అక్కడ ఇంకో మాట చెప్తున్నారు, ఆ దేశం గురించి వాళ్ళు చెడ్డ సమాచారం ఇచ్చారు. అక్కడ అనాకీలు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు, వాళ్ళ శరీరాలు పెద్దవి, వాళ్ళ ముందు మనం మిడతలేవన్నాం. మనం మిడతల్లాగా మనకి అనిపిస్తుంది, వాళ్ళకు కూడా మనం మిడతల్లాగే అనిపిస్తున్నాం. మనం అక్కడికి పోవద్దు, మనం పోలేము. మీరు గమనించినట్లయితే 12 మందిలో 10 మంది ఇదే మాట మాట్లాడుతున్నారు. అయితే 2 మాత్రం ఏమంటున్నారంటే, అది స్వతంత్రించుకోవడానికి మన శక్తి చాలును. వాళ్ళు ఏం నమ్మారంటే, 40 ఏళ్ళు నడిపించిన దేవుడు ఈ 40 రోజులు మనం అక్కడే ఉండొచ్చాం, మనకేమి కాల, మనం చనిపోలా, మనకి ఇబ్బంది రాలా, మనకి శోధన రాలా, దేవుడే తోడుగా ఉన్నాడు. అంతమంది మధ్యలోకి 40 మంది పోయి మనం తిరిగి వచ్చామంటే క్షేమంగా, మనం అందరం పోతే అదే దేవుడు మనల్ని కాపాడుతాడు కదా. 40 సంవత్సరాలు చెప్పులు అరిగిపోలా, వస్త్రములు చిరిగిపోలా, వాళ్ళు ఏమీ కాకుండా నడిపించిన దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశంలోకి అలాగే నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఏమన్. ఇప్పుడు వాళ్ళు గోషన్లో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు అక్కడ పడనీయకుండా చేశాడంటే, వాళ్ళు గోషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, వారు ఐగుప్తు విడిచిపెట్టిన తర్వాత, వాళ్ళు ఎన్నడూ గొణగకుండా సనగకుండా ఉండటానికి దేవుడు ముందుగానే వాళ్ళకి రుజువులు, సాక్ష్యములు ఇచ్చాడు. అయినా వాళ్ళు బయటకు వచ్చి ఏం చేశారు? 40 దినములు ఈ గోషన్లో వీళ్ళందరూ ఉన్నారండి. కాదేషు బర్నియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గోషన్లో దాదాపుగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంకా గొణుగుడు, ఇంకా సన్నుగుడు, ఇంకా బలహీనత, ఇంకా ఇబ్బంది. ఈరోజు అదే అంటున్నా, మనం ఆ పిలుపుకి ఒక్కడుగు దూరానికి వచ్చేసాం. దేవుని యొక్క రాకడికి దాదాపుగా మన దగ్గరికి వచ్చేసాం. మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రపంచంలో ఉన్న సంఘటనలు మొత్తం మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు రాకడ దగ్గరికి వచ్చింది మనమే అంటున్నాం. అని నిజాలే కదా. మన దేశంలో భూకంపాలు వెళ్ళలేదా మనం? మన దేశంలో వరదలు వెళ్ళలేదా? మన దేశంలో కరువులు వెళ్ళలేదా? తెగుళ్ళు చూడలేదా? ఇక్కడ దాదాపుగా అందరూ కూడా పోయినసారి వచ్చిన కోవిడ్ తెగులు చూసాం మనం. అది 100 ఏళ్ళకి ఒకసారి వచ్చే తెగులు. అది అంతకుముందు స్వైన్ ఫ్లూ వచ్చింది 1920లోనే ఎప్పుడో, మళ్ళా 2020లో అలాగ వచ్చింది. అప్పుడు 1,00,000 మంది చనిపోయారు, మళ్ళీ 1,00,000 మంది చనిపోయారు. ఇదంతా ఏంటంటే మన కళ్ళకి దేవుడు నేను రాబోతున్నాను అని చెప్పడానికి ముందుగా ఒక సూచన. ఆ సూచనని ఆయన మన జీవితంలో నెరవేర్చేశాడు. అయితే ఆశ్చర్యమైన సంగతి, సంతోషపడే సంగతి ఏంటంటే, మనం దాన్ని దాచున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ దాచామంటే, గోషన్లో దేవుడు వాళ్ళని పెట్టినట్టు మనల్ని కూడా దానిలో పడనేయకుండా దేవుడు కాపలా కాశాడు. ఆయనే మనకి సహాయం చేశాడు. ఆయన లేకపోతే మనకి ఎవడు సహాయం చేయాలా? ఏ ఒక వ్యక్తి సహాయం చేసే స్థితి కాదు అది.
మనం జీవించాం. జ్ఞాపకం ఉందా మీకు? ఈరోజు కొద్దిమందికి మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. కోవిడ్లో ఎలాగున్నాం? అక్కడ చచ్చిపోయాడని వార్తనేలోపు అయ్యో అని ఏడ్చేలో పక్కన ఇంకోటి చచ్చిపోయాడు. కొంతమందికి కళ్ళు ఎండిపోయినాయి ఏడ్చి. చుట్టాలు ఎంతమంది చనిపోయారు తెలియదు, సంఘాలు ఎంతమంది చనిపోయారు తెలియదు. వీటన్నిటిని బట్టి ఏమైనదంటే కళ్ళు ఆరిపోయినాయి. అంటే ఆ స్థితికి వెళ్ళిపోయి ఉన్నాం. కానీ దానిలోంచి దేవుడు మనల్ని పైకి తీసుకొని వచ్చి దాన్ని మనల్ని దేవుడు దాటిస్తున్నాడు. కాబట్టి దేవుడికి మనం కృతజ్ఞతగా ఉండాలా వద్దా? గట్టిగా చెప్దామా? అప్పుడు అందరం కలిసి ఏం ప్రార్థన చేస్తామని చెప్పనా? కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు కానీ చెప్తే ఎప్పుడెప్పుడు చర్చికి వద్దాము అనుకున్నాం, చర్చిలు లేవు కదా అప్పుడు, అవునా? ఆ తర్వాత ఒక 3 ఏళ్ళు గడిచిపోయింది. సుమారుగా ఇదే కదా, మార్చి 25 వచ్చింది అప్పుడు, 2020 మార్చి 25 స్టార్ట్, అవునా? లాక్డౌన్. మళ్ళీ 25 దగ్గరికి వచ్చాం మనం. ఇప్పటికి ఎలాగున్నాం? మేము చర్చికి రాలేం పాస్టర్ గారు, ఏమనుకోమాకండి. అప్పుడు ఎప్పుడెప్పుడు చర్చిలోకి అడుగు పెట్టాలా? ఏంటి మార్పు? అంటే దేవుని నువ్వు దాటిచ్చిన దానికి ఇదేనా కృతజ్ఞత? ఎట్లా ఉండాలి మనం? ఇంకా భక్తిగా ఉండొద్దు, ఇంకా ప్రేమగా ఉండదు, ఇంకా విశ్వాసంగా ఉండొద్దు. మనల్ని ఎవరైనా కాపాడాడంటే, మన ఇబ్బందులు వచ్చి మనల్ని పైకి లేవనెత్తారంటే అతని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉంటాం, అవునా? ఇప్పుడు నిజంగా మనం దేవుని పట్ల ఏం కలిగి ఉండాలంటే, నువ్వు నిజంగా కృతజ్ఞతగా ఉన్నట్లయితే నువ్వు ఇంకా లోబడేవాడిగా ఉండాలి. ఆయన నిన్ను కాపాడిన దానికి నీ మనసులో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ దినం నేనున్న స్థితి ఏంటి? ఒకవేళ ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఆ దినం ఇక్కడున్న మనలో ఎవరన్నా కానీ నిద్రించినట్లయితే ఈరోజు కుటుంబాల పరిస్థితి ఎలాగుండేది? ఇంత సంతోషం కూర్చోగలిగే వాళ్ళమా? మొత్తం మారిపోయేది కుటుంబం అంతా. ఒక వ్యక్తి కుటుంబంలో ఒక యజమాని కానీ కుటుంబంలోంచి కానీ వెళ్ళిపోతే ఆ కుటుంబం అంతా చిన్న భిన్నమైపోతుంది. మరి ఈరోజు ఆ పరిస్థితిలోకి మనల్ని పడనేయకుండా దేవుడు మనల్ని కాపాడాడు. మరి దాన్ని బట్టి నిజంగా సంతోషంగా ఉండాలి మనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆయన మన గురించి చెప్తా ఉంది ఒకటే, ఇవన్నీ జరిగే సూచనలు మన కళ్ళ ముందు పెట్టి ఆ తెగుళ్ళ నుంచి దేవుడు మనల్ని తప్పించి, ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని తప్పించి, శోధనని తప్పించి, మన కళ్ళ ముందు ఏవైతే జరగాల్సి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నేను నీకు ఇక్కడ తోడుగా ఉన్నా, ఇదిగో నేను ఇక్కడ తోడుగా ఉన్నా, ఇక్కడి నుంచి నేను బయట తీసుకొచ్చా, ఈ శోధనలు నీ పక్కనే ఉన్నా, ఈ బాధలు నీ పక్కనే ఉన్నా, ఇక్కడ నేను తప్పించాను అని దేవుడు అన్నీ మనకి ఎందుకు చూపిస్తాడంటే ఇప్పటికైనా మనం పరిపూర్ణత వైపు నడుస్తామని. ఎందుకు దేవుడు ఇవన్నీ చేశాడంటే ఆయనకి నువ్వు కావాలా. నీ కొరకు ఆయన కిందకి దిగి వచ్చాడు, నీ కొరకు ఆయన కాపలా కాశాడు, నీ కొరకు ఆయనే నీ కొరకు ఆశ్రయపురమయ్యారు. నీ దాగు స్థలం ఆయనే ఉన్నాడు. కరెక్ట్గా మాట్లాడితే ఈరోజు ఆ గోషెను ప్రభువైన యేసుక్రీస్తే. ఈరోజు ఆ గోషెన్లో ఆయన మనల్ని దాచిపెట్టింది దేనికంటే ఆ ఉగ్రత నీ మీద రాకుండా ఉండటానికి. మీరు పాత నిబంధనలు ఆదికాండంలో గమనిస్తే దేవుడు ముందుగా నోవాహుతో మాట్లాడి నోవాహు కుటుంబాన్ని ఓడలో పెట్టున్నాడు. మిగతా తీర్పు రావడానికన్నా ముందుగానే వీడు ఓడలోకి వెళ్ళారండి. అది కూడా దేవుని యొక్క సంఘమే ఉన్నది. అయితే దానికన్నా ముందుగా దేవుడు హానోకుని అందరూ చూస్తూ ఉండగానే భూమి నుంచి పైకి తీసుకెళ్ళిపోయాడు. ఏమాన్. ఇప్పుడు గమనించండి, గోషెన్లో దేవుడు దాచిపెట్టాడు. ఏమాన్. కాదేశు బర్నియా దగ్గర దేవుడు వాళ్ళకి ఒక టెస్ట్ పెట్టాడు. ఇప్పుడు మనకేం చేశాడంటే హానోకు వాళ్ళే తీసుకెళ్ళటానికన్నా ముందుగా దేవుడు ఈ రెండింటిని మన ముందు పెట్టాడు. ఆయన్ని కాపాడుతూ ఉన్నాడు, అలాగే ఆయన పరీక్ష పెట్టాడు. ఈ పరీక్ష నీవు నేను దాటవలసి ఉన్నావు. ప్రతి సంఘటన నీ ముందుకు వస్తుంది. నువ్వు భయపడేవాడిగానే ఉన్నావా, వాక్యాన్ని వెంబడించేవాడిగా ఉన్నావా? దేవుని పూర్తిగా నమ్మి వెంబడించినప్పుడు ప్రైజ్ ది లార్డ్. అయితే 2 తిమోతి 3వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. ఈరోజు సంఘము విశ్వాసం నుంచి తొలగిపోయినది. ఎట్లాగా? ఇప్పుడు దేవుడికి కావాల్సిందే విశ్వాసం. అయితే నువ్వు విశ్వాసం నుంచి తొలగిపోవటం ఏంటి? చాలామంది విశ్వాసం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నేను చర్చికి వెళ్తున్నాను, నేను బాప్టిజం పొందాను, సరిపోద్ది కదా. శుద్ధీకరణ, నీతీకరణ, బాప్టిజం పొందటము, వాక్యాన్ని అంగీకరించటము. మరి అక్కడితో నువ్వు ఆగిపోతే మరి పరిశుద్ధాత్మను పొందుకోవాల్సింది ఎప్పుడు? ఈ శుద్ధీకరణ, నీతీకరణ అనేది పరిశుద్ధాత్మ లేకుండా కూడా వస్తుంది. పరిశుద్ధాత్మ ఉన్నోళ్ళకి 2 ఉంటాయి. ఈ 10 మంది కన్యకల్లో 5గురికి నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ ఉన్నది. 5గురికేమో నీతీకరణ, శుద్ధీకరణ మాత్రమే ఉన్నది. పరిశుద్ధాత్మ లేకుండా పోయింది. ఆ గడియలో వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు వెతికినప్పుడు దాన్ని పొందుకోలేకపోయారు. దాని గురించి ప్రార్థించినప్పుడు వాళ్ళు పొందుకోలేకపోయారు. ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడంటే, రెండో సంఘటన, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని నమ్ముతాడు.
ప్రతి దానికి కట్టుబడతాడు. నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావు అంటానికి సూచన ఏంటంటే, నీకు అంతా తెలుసు అనే స్థితిలో నీవు ఉండవు, నేను అంతా లోబడే స్థితిలోనే ఉంటాను అనుకుంటావు. వాక్యము ఏం చలవిచ్చిందో దానికి నువ్వు లోబడేవాడిగానే ఉంటావు. చూడండి, ఎత్తబడే విశ్వాసము అన్ని సూచక్రియలు, అద్భుతాలు, ప్రవచనాలు మరియు సమస్తము నమ్మెదరు. వాళ్ళ దగ్గర ఏదొచ్చినా ఇది బైబిల్లో చూపించగానే ఇది సత్యమని నమ్ముతారు. ఎందుకనంటే అది వారు కాదండి, వారిలో ఉన్న పరిశుద్ధాత్మ, ఆ రాయబడిన వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాబట్టి దాన్ని చూసినప్పుడు వాళ్ళలో ఉన్న ఆత్మ రెండు కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఈరోజు ఇది నాది కాదు, ఈ వాక్యము ఇది మన కాలానికి కాదు అని మనం తీసి పడేసేది లేదండి. ఈ కాలానికి దేవుడు ఇచ్చాడో ఏమిచ్చాడో అది ఈరోజు దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. చూడండి, ఒక చిన్న మాట, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జకర్యా 4:6. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. అంటే ఈరోజు మనం చేసే కార్యాలు మన వల్ల జరగటల్లా. ఈరోజు దేవుని యొక్క రాకడి దినముల్లో కూడా ఈరోజు మనం జీవించున్నామంటే అది మన వల్ల కాదు, కేవలము దేవుని యొక్క శక్తి వల్లనే. మీరు అక్కడ గమనిస్తే ఐగుప్తులో నుంచి వారు బయటికి ఎలాగొచ్చారంటే మోషే బలము కాదండి, మోషే శక్తి కాదండి, అహరోను బలము కాదు, అహరోను శక్తి కాదు, లేదంటే ఐగుప్తులోంచి బయటికి వచ్చిన 20 లక్షల మంది వారి శక్తి కాదండి, కేవలం దేవుడు యొక్క శక్తి బలం వల్ల. హానోకు పైకి పోలేదు, దేవుడి యొక్క శక్తి వలన బలం వల్లే పైకి వెళ్ళి ఉన్నాడు. అలాగే ఐగుప్తులోంచి వచ్చిన వీరు ఆ తరం మొత్తం గతించిన తర్వాత ఆ తర్వాత తరం ఏదైతే ఉన్నదో ఆ తరము మొత్తము లోపలికి అడుగు పెట్టారంటే అది కూడా దేవుడి యొక్క శక్తి చేత, బలము చేత. కాబట్టి ఈరోజు నీవు నేను దేవుడి యొక్క ఆత్మను కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క బలం అంటే ఆయన యొక్క పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీవు కలిగి ఉన్నప్పుడే ఆ ఆత్మ నిన్ను దేవుడు ఏర్పరిచిన మార్గంలోకి, స్థానంలోకి నడిపించేవాడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు మనకి పరిశుద్ధాత్మ కావాలంటే ఆయన యొక్క శక్తి నీ లోపల పనిచేయాలా, ఆయన యొక్క బలము నీ లోపల పనిచేయాలా, నీ మీద పనిచేయాలా, నీ కుటుంబం మీద పనిచేయాలా, సంఘం మీద పనిచేయాలా. ఆమేన్. రెండు మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, తరచుగా మనం మాట్లాడుతున్నాం అయినప్పటికీ జ్ఞాపకం చేస్తున్నా. మేడగదిలో వాళ్ళందరూ పైనుంచి శక్తిని పొందుకోవాలా. ఏ శక్తి అండి అది? పరిశుద్ధాత్మ శక్తి. ఆ పొందుకోవడానికి ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడే. వాడు ఎక్కడ ఉండాలో చెప్పింది దేవుడే. ఇప్పుడు ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ మేడగదిలో ఆయన వారిని ఉండమంటేనే వాళ్ళు అక్కడికి పోయారు, అవునా? అలాగే మోషే దేవుడితో వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే మీరందరూ పోయి గోషేన్లో ఉండండి. ఇప్పుడు గోషేన్లో ఉండమని చెప్పిన వాడే గోషేన్ని కాపలా కాయాల. గోషేన్లో ఉన్నవారిని ఆయన ఏది పడనీయకుండా, ఏ వడగళ్ళు వారిని తాకనీయకుండా దేవుడు జాగ్రత్త తీసుకోవాలి. అలా మేడగదిలో ఉన్న వారి మీదకి మాత్రమే దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మని పంపించాలి. అంటే దేవుడు చేసిన ఏర్పాట్లో నీవు ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటలో సున్నైనా పొల్లైనా గతించదు. ఆమేన్. ఇప్పుడు మేడగదిలో 120 మంది ఉన్నారు. ఒకవేళ 170 మంది ఉన్నా 170 మంది ఆత్మను పొందుకోవాలి. ఒకవేళ 5గురే ఉన్నా 5గురు ఆత్మను పొందుకోవాలి. ఆమేన్. అలాగే గోషన్లో ఎవరైతే వెళ్ళి అక్కడ నిలబడ్డారో వాళ్ళ మీద ఏ ఒక్కటి పడదు. 20 లక్షల మంది ఉంటే నేను దేవుళ్ళలోనే ఉన్నాను అనుకుంటా వాళ్ళు ఐగుప్తులో ఉండి గోషన్లోకి రాకపోతే, గోషన్లో కూడా ఐగుప్తే రాకపోతే. అలాగే ఈరోజు నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఇంకా నువ్వు వాక్యంలోకి రాకపోతే వాక్యంలో ఉన్నవాడిని దేవుడు కాపాడతాడు. ఆయన ఒక పరిశుద్ధాత్మ పంపించింది దేనికంటే వాక్యంలో నిలబడిన వారిని, వారికి ఏ అపాయకరం వచ్చినా వారిని కాపాడటానికి దేవుడు పంపించున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, సమస్తమైన దేవుని శక్తిని నమ్మెదరు. దేవుడు ఇక్కడ పలికిన ప్రతి దానిని వారు కలిగి ఉన్నారు, దాన్ని నమ్ముచున్నారు, వీరే కొనిపోబడతారు. ఎవరు లోపల కొనిపోబడ్డారు వివాహ సమయంలో? ఎవరు రెండో రాకడలో పైకి కొనిపోబడతారంటే దేవుడు రాసిన ప్రతి మాటని, ప్రతి సూచనని, ఆయన చేసిన ప్రతి ఒక్క అద్భుతాన్ని నమ్మిన వారు ఎవరైతే అప్పుడు వారు లోపలికి వెళ్తారు. ఎవరు నమ్మారో వారి లోపలికి పోవాలి. ఇప్పుడు గమనించండి, ఆ సమయం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ గుమ్మం దగ్గర ఆయన వేరు చేశారు. చాలా జాగ్రత్త. ఐగుప్తు దగ్గర, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు వేరు చేశాడు, అవునా? ఇప్పుడు ఈరోజు కూడా దేవుడు వేరు చేస్తానని చెప్తా ఉన్నాడు.
ఆయన ఒక రాకడ సమయంలో ఆయన అంటున్నాడు, ఇద్దరు తిరగలు తిప్పుతూ ఉంటే ఏంటి దాని అర్థము? వేరు చేస్తున్నాడు. ఇద్దరు పొలంలో పని చేస్తున్నారు, ఒకడు తీసుకుపోబడ్డాడు, ఒకడు విడవబడ్డాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వేరు చేస్తున్నాడు. అంటే విడవబట్టం అంటే ఏంటి? ఇప్పుడు వేరు చేయటం. వేరు చేయటం అంటే ఇది శాశ్వత ఎడబాటు, శాశ్వత ఎడబాటు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వెళ్ళి దాన్ని అమ్మవారి దగ్గరికి కొనండి, వారు అప్పుడు పరిశుద్ధాత్మను పొందడానికి ప్రార్థించి ప్రయత్నించెదరు, కానీ అన్యుల కాలం ముగించబడి మరియు శ్రమలు లేచును. ఇప్పుడు ఎక్కడున్నామంటే మనం అన్యుల కాలం ముగించబడాలా, ఆ తర్వాత శ్రమలు పైకి లేవాలా. అది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఈమె పైకి వెళ్ళిపోతున్నది. ఆ తర్వాత ఏమైంది? ఈమె పైకి వెళ్ళింది అంటానికి రుజువు ఏంటంటే భూమి మీద శ్రమలన్నీ రావటం. అవునా? ఇప్పుడు మనము తట్టుకోలేనంత శ్రమలు ఉన్నాయా? మనకి లేవండి. కానీ అయినా కూడా మనం శ్రమ ఫీల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు చర్చికి రావటం కూడా శ్రమగానే ఫీల్ అవుతూ ఉంటాం. అవునా? పొద్దున్నే లేవటానికి శ్రమ ఫీల్ అవుతాం. అవునా? కొద్దిమంది ఇళ్లలో తినటానికి కూడా శ్రమ ఫీల్ అవుతారు. నేను ఆ శ్రమల గురించి మాట్లాడటం లేదు. దేవుని పెట్టే భయంకరమైన భూమికి దేవుడు అప్పగించిన శ్రమల గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అవునా? కొద్దిమందికి పొద్దున్న లేచి రెడీ అవ్వాలి ఎలాగుంటుంది? ఏం రాల సమాధానం ఎక్కడ? 10 మందిలో 5 లోపలికి వెళ్ళారు, ఈ 5 బయట ఆగారు. ఈ 5 ఆగిన వాళ్ళు ఎవరు? విడవబడిన వాళ్ళు. దాని గురించి బైబిల్లో ఒక మాట ఉన్నది, అది వర్తమానం ఒక మాట చెప్తున్నది. కానీ రెండో పునరుత్థానంలో వారు మేకల్లో నుండి వేరు చేయబడిన గొర్రెల వలె ఉందరు, కానీ ఎన్నడు వధువు కానేరరు, ఎన్నడు ఎన్నుకోబడిన వారు కానేరరు. జాగ్రత్త. 10 మందిలో 5 లోపలికి వెళ్ళిపోయారు అన్నాం. అవునా? అంటే ఎన్నుకోబడ్డ లోపలికి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఎవరు? పిల్లబడ్డోళ్ళు, విడబడ్డోళ్ళు. మరి విడబడ్డోళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు రాలేదు ఒకసారి నా ఆలోచన. పైకి వెళ్ళిపోయే గురించి ఆలోచించాం, మంచిదే, నేను దాంట్లో ఉన్నాను అనుకున్నాం. ఒకవేళ దాంట్లోకి లేకపోతే ఏంటి సంగతి? తెలుసుకుందాం, అది కూడా ఎందుకైనా మంచిది. ఒకవేళ అటు అయిపోయి ఆలోచన ఉంటే బయటకు వచ్చేస్తాం కదా. ఎవరు ఇప్పుడు వీళ్ళు? విడవబడ్డోళ్ళు. విడవబడ్డోళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? తీర్పుకి వెళ్ళాలా. వీళ్ళు వాక్యాన్ని నమ్మారు. ఇప్పుడు అదే శేషించబడిన స్త్రీ సంతానము. ఇప్పుడు వీళ్ళతో అపవాది ఫైటింగ్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆల్రెడీ విడవబడ్డారు. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి? ఇప్పుడు ఒక సామెత ఉంది, మీకు అందరూ త్వరగా అర్థమవుతుంది, చాలా స్పీడ్గా అర్థం చేసుకునే స్వభావం కలిగిన వాళ్ళు మీరందరూ. పెనం మంచి పొయ్యిలో పట్టుకుంటారు. విన్నారు ఎప్పుడన్నా? నేను ఎవరు చెప్పరు, విన్నారా లేదా? ఎస్సానోనా? ఎక్కడ వేడిగా ఉంటుంది? ఏది బెటరు? పెనం మీద ఉన్నప్పుడు కాలుతున్న అమ్మ ఇక్కడి నుంచి కింద పడితే బాగుండు అనుకున్నారు, కింద పడ్డాం, ఏమైంది? కాబట్టి నేనేమంటానంటే, ఈరోజు నువ్వు పెనం మీద ఉండాల్సిన అవకాశం నీకు లేదు, పొయ్యిలో పడే అవకాశం కూడా లేదు. నువ్వు తీసుకుని నిర్ణయాలలో పడేస్తాయి. కాబట్టి త్వరపడి మనం ఏం చేద్దాం? ప్రైజ్ ది లార్డ్. శేషం అనగా ఏమిటి? కొట్టివేయబడి విడవబడినటువంటి భాగము. ఈరోజు శేషుని సంతానం గురించి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం. పైన ఒక ఆది వస్త్రం పెట్టి, కింద కొత్త వస్త్రం పెట్టి, పైనంతా కొలతలు గీసి కట్టేశాక మిగతా భాగం, వేస్ట్ భాగం ఏదైతే వచ్చిందో అది విడవబడింది. అవునా? అది మీరు చూస్తే ఒక టైలర్ షాప్లోకి వెళ్తే ఆ విడవబడినంత కింద ఉంటుంది, కాళ్ళతో తొక్కు దాని మీద తిరుగుతూ ఉంటాయి టైలర్స్. అవునా? అంతేగాని దాన్ని నీట్గా ప్యాక్ చేసి ఐరన్ చేసి పైన షెల్ఫ్లో పెట్టరు, ఎందుకంటే దాని స్థానం అది. నిజమేనా? ఇప్పుడు ఈరోజు కూడా మరి విడవబడ్డోళ్ళ స్థానం ఏంటి? గట్టిగా చెప్పండి. చెప్పట్లేదు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఆయన దాన్ని సరిగ్గా కత్తిరించి బయటకు తీశాడు. ఆ వస్త్రం తీయగా మిగిలిన పెద్ద గుడ్డ ఇంకా వదిలివేయబడుతున్నది. ఆ పెద్ద గుడ్డలోని మంచి భాగము ఆ వేసుకునే వస్త్రంలో ఉంటుంది. మంచి భాగమేమో ధరించుకునే వస్త్రంలోకి వెళ్ళిపోయినది. ఆ ఎడ్జ్లో ఉన్నది సరిగా లేనిది, అటు ఇటుగా ఉన్నది, ఊగుతూ ఉన్నది, మొత్తం ఏమైంది? ఇప్పుడు కాళ్ళ కిందకి పోయినది. కాబట్టి వాక్యం ఎలాగుందాం? ఏమో గట్టిగా రావట్లేదు. బలంగా ఉందామా? గట్టిగా ఉండటానికి దేవుడు ఇవన్నీ మనకు చెప్తున్నాడండి. ఇవన్నీ హెచ్చరికలే మనం బాగుండమని. కానీ అది దేవుని ఎన్నుకై ఉన్నది. దేవుడు తన సంఘాన్ని ఎన్నుకొనుచున్నాడు. ఆయన సంఘాన్ని ముందే నిర్ణయించాడు. ఆ సంఘాన్ని ఆయన బయటికి తీయును. ఆ మిగిలిన వదిలివేయబడిన శేషము శ్రమల కాలము గుండా వెళ్ళును.
శ్రమలకి దేవుడు సంఘాన్ని అప్పగించాడు. శ్రమల్లోంచి ముందుగా బయట తీయడానికి దేవుడు ఆయన ఒక సంఘాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎప్పుడు దేవుడు సంఘాన్ని పిలిచాడు? జగత్ పునాది కన్నా ముందుగా. అంటే ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారమే దేవుడు ముందుకు పోతానున్నాడు. ఇదే సమయంలో వచ్చిన సంఘటన మీకు చెప్పాలి. చాలామంది దీని గురించి చదివితే ఏమంటారంటే, చాలామంది బైబిల్ పండితులు నేటి దినాన్ని కలగలుపుచున్నారు. ఆ వధువు ఆ శ్రమల గుండా వెళ్ళని వారు తలంచున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఆ విడవబడిన ఆమె ఏదో కాదు, ఆమె వధువు. వాళ్ళు మొత్తము 144,000 మంది, వాళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. వాళ్ళందరూ పిల్లబడ్డాడు కదా. మరి పిల్లబడ్డ వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళేటైతే జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు నువ్వు ఎలాగున్నా పరలోకానికి వెళ్తావు. అప్పుడు మరి దేవుడు అలా చెప్పలేదే. దేవుడు వేరు చేస్తానంటున్నాడు. కాబట్టి అది కలగా పులగం డాక్టర్ అండి. వధువు పరలోకంలో ఉంటే ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ఆ సీనాయి కొండ మీద నిలబడినటువంటి ఆ 144,000 మందే ఆ వధువు. ప్రాఫిట్ అన్నాడు, కాదు 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 కాదు, నీవు కలగలుపుచున్నావు. వధువు అప్పటికే పరలోకంలో ఉంటుంది. ఏమన్ ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నాతో ఇద్దరు పాస్టర్ గారు నాతో వాదిచ్చారు. దీంతో ఒక 4 గంటల 5 గంటల పాటు వాదిచ్చారు. పాస్టర్ గారు మీకు తెలియట్లా వాళ్ళు వధువు అని. వధువు శ్రమల్లో వస్తాను ఎక్కడా లేదు. ఉన్నదా ఎక్కడన్నా? ఉంటే చెప్పండి గట్టిగా నాకు. ఈరోజు మనకు తెలిసిన వాక్యం మనకి ఎంత తెలుసో దాంట్లోనే మాట్లాడుకుందాం. ఆ తెలిసిన దాంట్లో నుంచి కూడా మనకు అర్థమైందంటే 144,000 మంది ముద్రించబడిన వారు. దేని కొరకు ముద్రించబడిన వారు? యూదుల్లోంచి వాళ్ళు ముద్రించబడిన వారు. ఐగుప్తులోంచి వాడు బయటకు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో దాంట్లోంచి దేవుడు 2 గోత్రాలు తీసేశాడు. 2 గోత్రాలు కలిపాడు. మొత్తం 12 గోత్రాలు. ఆ 12 గోత్రాల్లో గోత్రానికి 12,000 మంది చొప్పున, మొత్తం 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది చొప్పున 144,000 మందిని దేవుని యొక్క దూతలు ముద్రించారు. ఆ ముద్రించిన వారు ఎవరంటే, ఆ ముద్రించడానికైనా ముందు ఆ దూత ఒక మాట పలికాడు, మా దేవునికి దాసులను ముద్రించుటకై. ఎవరినండి? దాసులు. దాసులు అంటే ఎవరు? దేవుడు అబ్రహాముని ఎప్పుడు నా కుమారుడల్లా, అబ్రహాము నా దాసుడు అన్నాడు. ఆయన ప్రవక్తలు నా దాసులు అన్నాడు. ఈరోజు దేవుడు మనల్ని దాసులు అని చెప్పలా. మనకు ఒక మాట చెప్పారు, మీరు దాసీ కుమారుడు కాదు, స్వతంత్రాలి కుమారుడు అని చెప్పాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని నా కుమారులు అంటున్నాడు, నా కుమార్తెలు అంటున్నాడు. మనల్ని ఆయనలో భాగం చేస్తున్నాడు. కాబట్టి ఆ దాసులము మనము కాదు. ఇంకా నాకు మాట చెప్పడానికి ధైర్యం ఉన్నది, ఆ దాసుడిని నేను కాదు. దేవుడికి పనిచేసే దాసులమే, అయితే ఆ దాసుడిని నేను కాదు. అక్కడ వాళ్ళు కరెక్ట్గా స్పష్టంగా దూతలు చెప్తా ఉన్నారు, ఇదిగో మా దేవుని కొరకు దాసుల్ని ముద్రించుటకు మాకు కొద్దిగా సమయం ఇమ్మని వాళ్ళు అడిగారు. అప్పుడు సమయం ఇచ్చాక వాళ్ళు ముద్రించుకున్నారు. ఆ ముద్రించి వాళ్ళు లెక్క చూడగా ఇదిగో 144,000 మంది. ఆమేన్. ఇప్పుడు వధువు ఎంతమంది? నెంబర్ లేదు అక్కడ. నెంబర్ లేనప్పుడు నేనేం చెప్తాను? అక్కడ ఏముంది అదే నేను చెప్పాలి. లేనిది చెప్పడానికి నాకు శక్తి లేదు, బలం లేదు. ఆ సమయంలో నేను బలహీనుండే. దేవుడు ఒక వాక్యం చెప్పాలా, ఈ కాలం వర్తమానం చెప్పాలా. లేనిది కలగా పొలగం చెయ్యొద్దు. ఇప్పుడు ఇదంతా ఎక్కడికి వచ్చింది? కలగా పొలగం. అయితే గమనించండి, స్త్రీ సంతానం యొక్క శేషము ఆమె కాదు, ఆ మాదిరి ఆమెది కాదు. అక్కడ ఉన్నది హింసించుట. క్యాథలిజం ఒక గొప్పదిగా చేయబడినప్పుడు మరియు వారు ఆ గొప్ప సంఘంలో వారి అధికారులన్నీ ఏకం చేయుదురు. మనం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉన్న సంఘాలన్నీ ఒక్కటవ్వాలి. ఇన్నుండవు అప్పుడు ఒకటే సంఘం. ఏ సంఘం ఉంటుంది? క్యాథలిక్. అప్పుడు ఈ బైబిల్ ఉండదు, వేరొక బైబిల్ ఉంటుంది. అప్పుడు ఈ బైబిల్ కలిగి ఉండేట నిషేధము. నువ్వు యేసుక్రీస్తు పేరు చెప్పడానికి వీల్లేదు, నువ్వు ఈ గడి వర్తమానం కలిగి ఉండడానికి వీల్లేదు. ఇవే నిషేధించబడతాయి. అంటే ఒకవేళ యేసుక్రీస్తు రాకడ జరిగిపోతే ఇప్పుడు మనం ఎలాగ ఉండాలంటే, నువ్వు బైబిల్ పట్టుకోవడానికి కూడా వీలైన పరిస్థితిలో ఉండాలి. ఉన్నామా? మొన్న కూడా మాట్లాడుతున్నాం ఒక సందర్భంలో, వైజాగ్లో అనుకుంటాను. చాలామంది రాకడైపోయింది అంట అన్నారు. రాకడలో దేవుడు చెప్పిన మాట ఏంటో జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం అంటే ఎలాగ వెళ్తారు? దేంట్లో వెళ్తారు? వాహనమేనా? రైట్. ఇద్దరు ప్రయాణం చేస్తారంటే ఎవరో ఒక డ్రైవింగ్ చేయాల్సిందేగా, నిజమేనా? ఇప్పుడు ఒకవేళ డ్రైవింగ్ చేసేవాడిని దేవుడు తీసుకుపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, అవునా? మరి ఇప్పుడు దేవుడు ఎంతమందిని తీసుకొని పోతే ఎన్ని యాక్సిడెంట్లు అవ్వాలా? రైట్. మంచంలో ఇద్దరు పడుకుంటే ఒకళ్ళు వెళ్ళిపోయారు, తలుపులన్నీ వేసి ఉన్నాయి లోపల. ఈరోజు మనకు ఒక అలవాటు ఉంది కదా, ఇళ్లలో లోపల గడకు కూడా తాళం వేసుకుంటున్నాం.
అంత అలాగైపోయి మనం ఏం చేస్తాం మనం? ఇప్పుడు తాళం కూడా వేసుకున్నాం, తాళం కూడా వేసే ఉన్నది, ఇంట్లో వ్యక్తి లేడు. ఆ యాక్సిడెంట్ల నిమిత్తముగా ఇలా మాట్లాడుకుందాం, ఒక ట్రైన్ వెళ్తున్నది, ఒక బస్సు వెళ్తుంది, ఒక విమానం వెళ్తూ ఉన్నది. ఆ పైలట్ ఉన్నాడు, ఇక్కడ డ్రైవర్ ఉన్నాడు, ఇక్కడ కూడా డ్రైవర్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ఒకవేళ దేవుని చిత్తమయ్యి వాళ్ళు కానీ పైకి వెళ్ళిపోతే వినబడలేదు. విమానం ఎటు వెళ్తుంది? రైలు ఎక్కడ ఆగుద్ది? బస్సు ఎక్కడ దిగుద్ది? సో ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకని మీకు ఏమన్నా చెప్తా ఉన్నానంటే, మా ఇంట్లో నా పక్కన నా భర్త నా భార్య పడుకొని ఉన్నది, ఆమె కనబడలేదు, తలుపులన్నీ వేసే ఉన్నాయి అని కేసు పెడతాం పెట్టమా? ఇన్ని యాక్సిడెంట్లు అయితే ఏం జరిగింది కేసు పెడతాం పెట్టమా? ఫ్లైట్ కనబడలా కేసు పెడతాం పెట్టమా? మరి ఒకవేళ యేసుక్రీస్తు రాకడగానే అయిపోతే ఎన్ని కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? షూర్. ఏమీ లేకపోయినప్పటికి కూడా ఇప్పటికీ భూమి మీద రోజుకి 500 మంది మిస్ అవుతున్నారు ఇప్పటికీ. మరి ఒకవేళ అదే జరిగితే కొన్ని లక్షల వేల కోట్ల మంది మిస్ అవ్వాలి ఒక్కటే దినమున. నెంబర్ తెలియదు మనకి, ఊహిస్తున్నాం అంతే. ఆ ఊహించే నెంబర్ ఎంతో మనకు తెలియదు. మరి అంతమంది మిస్ అయితే గందరగోళం ఉంటుందా ఉండదా? ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు అంటే వస్తే ఇవన్నీ జరగాలి కదా. ఇది రాకడి కన్నా ముందు సూచనలు. ఈ గడి వర్తమాని కూడా చెప్పిన సూచన ఒక్కటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు రాకడి కన్నా ముందే లాస్ ఏంజల్స్ మునిగిపోతుంది భూకంపాల వల్ల. అది కూడా ఎందుకంటే అక్కడ భూమి మీద అత్యంత ఎక్కువ దూరము భూమి బీటలు వారిపోయి ఉన్నది. అది సముద్రం అడుగును కూడా బీటలు వారిపోయి ఉన్నది. దానివల్ల భూకంపాలు అక్కడ తరచుగా వస్తూ ఉంటాయి, భూమి కదిలిపోతూ ఉంటుంది. మరి మొట్టమొదటిగా వస్తే ఆయన రాకళ్ళు అది కూలిపోవాలి, అది మునిగిపోవాలి. అక్కడి నుంచి మొత్తం ప్రారంభించబడాలి. ఎందుకంటే అది సముద్రం కాబట్టి దానికి ఆనుకుని ఉన్నది, మొత్తం అన్నిటి మీద ప్రభావం కనిపిస్తుంది. మీరు గమనించారు, సునామీ ఎక్కడొచ్చింది, ఎఫెక్ట్ ఎక్కడైంది? ఎక్కడో సునామీ బిగిన్ అయితే ఎన్ని దేశాలు ఎఫెక్ట్, ఎన్ని ద్వీపాలు కొట్టుకుపోయినాయి. మరి అలాగే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాంతంలోనో ఒక ఊర్లోనో, ఈ గుంటూరులో చుట్టుకుంట దగ్గర మాత్రమే జరగదండి, మొత్తం జరగాల, ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం జరగాల. అది ఒక ప్రాంతానికి కాదు ఆయన దేవుడు, ప్రపంచానికి దేవుడు. ఆయన ఒక దేశానికి రాకడ కాదు, ఆయన ప్రపంచానికి రాకడై ఉన్నాడు. మరి ఆ రాకడలో ప్రపంచంలో ఉన్న ఆయన యొక్క శరీరంలో ఉన్న ప్రతి భాగము ఆయనతో కలవబడాలా, ఆయనతో అతుకబడాలా, ఆయనతో పాటు పైకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ రాకడ కన్నా ముందు సూచనలు జరుగుతున్న కాలం ఇది. ఈ కాలంలో మనము జాగ్రత్తగా ఉండవలసిన్నాం. ఈ కాలంలో వాక్యానికి లోబడి కట్టుబడి మనము జీవించవలసిన వారై ఉన్నాము. దేవుని యొక్క రాకడ కన్నా ముందు ఏమేమి చెప్తా ఉన్నారో ప్రతి ఒక్క సూచన ఒక్కొక్కటి మనం పక్కన పెట్టి చూస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాక్యానుసారంగా ఉండే వాళ్ళకి అది చూసినప్పుడు భయం కలగదండి. వాక్యానుసారంగా లేనోడికి భయం కలుగుతుంది. ఎందుకని భయం? అమ్మో దేవుడు వచ్చేస్తాడేమో, నేను వెళ్ళలేమో. వాక్యానుసారంగా ఉండేవాడికి ఎందుకు భయం లేదు? నేను సరిగానే ఉన్నా, దేవుడు వస్తే రాకళ్ళు వెళ్ళిపోతాను నేను. అబ్రహాం వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. శారా గర్భవతి అయింది, ఇప్పుడు భయపడతాడా సంతోషపడతాడా? ఎందుకని? 25 ఏళ్ళు పట్టింది, దేవుడు ఇచ్చిన వాగ్దానం ముందుకు వచ్చింది, ఇప్పుడు సంతోషమా భయమా? కాబట్టి ఈరోజు రాకడ వచ్చిందంటే ఎదురు చూసేవాడు నిజంగా దాని కొరకే ఉండేవాడు కూడా సంతోషం, వాడికి ఆనందం. నేను క్రీస్తుని చూడబోతున్నా, క్రీస్తుని కలవబోతున్నా, ఆయన దగ్గరికి వెళ్ళబోతా ఉన్నా. కాబట్టి ఇక్కడ ఆనందపడేవాళ్ళు ఉన్నారా? సంతోషపడేవాళ్ళు ఉన్నారా? సిద్ధపడేవాళ్ళు ఉన్నారా? రెడీ అవుదామా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.